హలో, వాట్ హ్యాపెండ్? ఏమైంది? హింసరాజ్ వచ్చాడు. వాడెందుకు వచ్చాడు? ఈ కంపెనీకి ఎండీని కాబట్టి నేను వచ్చి 2 hours అయిందయ్యా. ఇంత లేట్ గా రావటం ఆఫీస్ 10ంటిగా సార్. అంటే ఎండీ వచ్చాడని తెలిసి కూడా రావా? మీరు వస్తారని మాకు తెలియాలి కదా సార్. తెలుసుకోవాలయ్యా. ఆర్కిటెక్ట్ అంటే ఏదో నాలుగు పిచ్చికి తలిగిస్తే సరిపోదు. కంపెనీ పొద్దున్నే మేడం బదులు వీడేంటి? కార్తీక్ వస్తున్నా. నువ్వు వేసిన డిజైన్స్ నన్ను చూడమంది, ఒకసారి చూపించు. ఇంకా పూర్తవలేదు సార్. అవదయ్యా, ఇండియన్ కదా, టైంకి ఏది అవదు. బెస్ట్ ఫెలోస్. నువ్వు ఇండియన్వే కదా. ఏంటిది? ప్లాన్ సార్. జోకా? ఇది ఏంటి? స్విమ్మింగ్ పూల్. మరి నీళ్ళేవి? ఇది జోక్ అండి. ఇది బేస్మెంట్, ఇది కార్ పార్కింగ్ ఏరియా, ఇవి అపార్ట్మెంట్స్, ఇది స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ పైన ఎందుకయ్యా? అన్ని నీళ్లు అంత ఎత్తెక్కాలంటే ఎంత కరెంటు దండగా. కింద ఫ్లోర్ లో పెట్టించాడయ్యా. కింద పిల్లర్స్ అడ్డం వస్తాయండి. పిల్లర్స్ అడ్డు వస్తే తీసేవయ్యా. పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. నిజం సార్. పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టే పద్ధతి ఇంకా ఎవరు కనిపెట్టలేదు. నువ్వు కనిపెట్టు. లక్షల లక్షల జీతాలు తీసుకుంటే సరిపోతుంది అనుకున్నావా? మేడం రారా సార్? ఏ నేను వస్తే ఇబ్బందా? లేక నేను ఇచ్చే క్వశ్చన్ కి సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నావా? అవును సార్. ఎందుకయ్యా నేనంటే భయపడిపోతారు? ఏం లేదయ్యా, వీకెండ్ లో మా అబ్బాయి పెళ్లి కదా, మేడం మా పెళ్లి పనిలో బిజీగా ఉండి నన్ను వెళ్ళమంది. ఎనివే మీరంతా వస్తున్నారు కదా. వర్క్ బిజీ సార్, కష్టం. అంటే ఎండి కొడుకు పెళ్లికి కూడా రావా? ఓవర్ యాక్షన్. వస్తాను సార్. మళ్ళీ భయపడిపోయారు. ఉఠో జీ, సుకల్తో జీ, ఉఠో జీ. ఏంట్రా, ఏమైంది? మీ మామగారు మంచి సంబంధం పంపించారు. వాళ్ళ రిలేటివ్ అట, క్యూట్ గుజరాతీ. ఒకసారి చూడమన్నారు. సంబంధమా? ఏంటి అర్థం పదం లేకుండా? మీ మామగారే చూడమన్నారు. మేమేం చెయ్యం. క్యూట్ గుజరాతీ. హా. ఏయ్, ఏయ్, ముందు వాడికి నచ్చాలిగా. ఏరా మమ్మీ నాకు నచ్చింది. నచ్చిందా? కిందకు కూడా వచ్చింది. నువ్వు వెళ్ళి చూసిరా, లేకపోతే మీ మామగారు ఫీల్ అవుతారు మరి. కమ్ కమ్ గెట్ రెడీ, కమ్ ఆన్. పద. వెళ్ళు. హలో. ఏ ఏంటి? గుజరాతీ వాళ్ళ ఆచారమట. ఏంటి, కనపడ్డ వాళ్ళందరి కాళ్ళకి దండం పెట్టమా? కాదు, కాబోయే ముగ్గురికి మాత్రమే పెడతారు. ఏమి చూడకుండానే మొగుడా? చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకుని కనపట్లేదంటావేంటి? ఏం కనిపిస్తుంది అక్కడ? అదంతే, పెళ్లి అయ్యేదాకా వాళ్ళ ముసుగు తీరు. పెళ్ళయ్యాక చూసి నేను భయపడితే? అదే ముసుగు కంటిన్యూ చేయమందాం. ఏయ్, ఐ జస్ట్ కాంట్ డూ దిస్. ఇటు చూడండి. મને ગુજરાતીના સિવાય બીજી કેવી છે લેંગ્વેજ નું આપણે పాప మా అమ్మాయికి గుజరాతీ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. మరెలా? ఏంటిది? లర్న్ గుజరాత్ ఇన్ 30 days. అంటే నేను నేర్చుకుని పెళ్లి చేసుకోవాలా? చేసుకొని నేర్చుకోవచ్చు. એમને ભોગ્યા મે 1 minute. ఆనే భీత పోగామే. હાય వేరే હાય ఏంటి మాట్లాడుకుంటున్నారు? అంటే తను నీకు నచ్చిందని చెప్పాను. చేతిలో పుస్తకం ఉందని రెచ్చిపోతున్నావా? యా. అదేం కుదరదు. ఆస్కర్ టు లీవ్. అయ్యో, ఏ డోంట్ వరీ. గుజరాతీలో బాగా ఆనందం వస్తే ఏడుస్తారు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇదంతా నాకు అనవసరం. బావా, 10 నిమిషాల్లో అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఆస్కర్ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నేను కోడిగుడ్డుని 2వ అంతస్తు నుంచి కిందకి పడేశాను, అయినా అది పగలేదు. ఎందుకని? కింద ఎవరైనా క్యాచ్ పట్టారా సార్? నా కింద స్పాంజ్ పరుపు లాంటిది ఏమైనా వేశారా సార్? నానా సార్ మేము ఓడిపోయాం, మీరే చెప్పండి సార్. ఇట్స్ ప్యూర్ లక్. హలో మిస్టర్ కార్తీక్. హలో సార్. బ్యాడ్ లక్. చాలా మంచి జోక్ మిస్ అయ్యావయ్యా. మళ్ళీ చెప్తాను నేను. హలో స్వీటీ. మీ అబ్బాయా? ఎస్ సార్. వెరీ ఏరా, నువ్వు నా అంత అయ్యాక ఏం చేస్తావు? డేటింగ్ చేస్తా. సార్, షీఈ్ బాను, మై రిలేటివ్. బాను ఈయన హింసరాజు. హింసరాజు అంటే ఇట్టనే కదా? హింసరాజా? అదే కుళ్ళు జోకులు, 2 పెళ్ళాలు. ఇప్పుడు పెళ్లి జరిగేది 2వ భార్యకి. వేరెవరో సన్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇడియట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ గిరి ఫ్రమ్ మంగళగిరి. సార్, ఇక్కడికి ట్రైన్స్ ఏమైనా దూసుకొస్తాయండి? ఇక్కడికి ట్రైన్స్ రావడం ఏంటండి? ఏం చెప్తాం సార్, బిల్డింగ్ లోకి విమానాలు దూసుకొస్తున్నప్పుడు ఇక్కడికి ట్రైన్స్ దూసుకురావని నమ్మకం ఏంటి సార్? 1 సెకండ్. ఓకే.
1 సెకండ్ అయిపోయిందండి. అయితే 1 సెకండ్ అయితే మాట్లాడుకోవచ్చు అన్నారుగా. ఏం మాట్లాడదాం? రండి ఇలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను కాఫీ తాగను. పోనీ టీ తాగండి. నాకు టీ అంటే ఎలర్జీ. పోనీ పాలు. పాలంటే అసహ్యం. చిన్నప్పుడు మా అమ్మ దగ్గర కూడా పాలు తాగలేదు. ఓకే, డబ్బా పాలా? నా లైఫ్ కూడా అంతే సార్. నేను పుట్టగానే మా అమ్మని మా నాన్న వదిలేశాడు. డబ్బు లేదని మా అమ్మ నన్ను వదిలేసింది. మీరు నన్ను ఎప్పుడు వదులుతారండి? గుడ్ జోక్. జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. సార్ మీరేదో కొంచెం టెన్షన్ లో ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ, చాలా బాగా గుర్తుపెట్టారు. ఇలాంటప్పుడే మనం అంకె లెక్క పెట్టాలి సార్. అంకెలా? అవునండి, మనం టెన్షన్ లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని 1 నుంచి 10 దాకా అంకె లెక్క పెడితే మనం టెన్షన్ నుంచి రిలీఫ్ పొందుతాం. ఏమండి, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. నన్నెవ్వరూ పిలవరండి. అంత ధైర్యం ఎవరుకుంది? ఎవరండి మీరు? చూసారా, 5 నిమిషాలు నాతో మాట్లాడేసరికి నేను ఎవరో తెలుసుకోవాలని కోరిక మీలో పుట్టింది. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తాను. పర్సనల్. ఎంతసేపట్లో వస్తారు సార్? ఎప్పుడు వస్తారు సార్? 500-600 నిమిషాల తర్వాత వస్తా. 500-600 నిమిషాలు. సారీ సార్, మీరెంత గ్రేట్ పర్సనో తెలియక. ఓకే, దట్స్ ఆల్ రైట్. అసలు తప్పంతా తనదే సార్. తను అసలు మీ గురించి చీప్ గా చెప్పకుండా ఉండాల్సింది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే ఓకే. హలో, ఏ బాను, ఎక్కడున్నావు? ఇక్కడ మీ ఎండి విక్రమ్ గారితో ఉన్నాను. సారీ టు యు. ఏమంటున్నాడు మా హింసరాజు? అసలు ఇందాక నన్ను బుక్ చేసామని కోపం వచ్చినా మా హింసరాజు గారి ఫేస్ చూస్తే భలే నవ్వు వచ్చింది తెలుసా? వాడి కుళ్ళు జోకులు. చో, పెద్ద ఆయన ఎందుకలా అంటావు? పెద్ద ఆయన ఎలా అయ్యాడు? 2 పెళ్లిళ్ళు చేసుకున్నా లేక బాడీ పెంచా? వాడిని అసలు మేడం చేసుకోపోయి ఉంటే మా ఆఫీస్ లో క్లర్క్ పోస్ట్ కూడా పనికిరాడు తెలుసా? మిస్టర్ కార్తీక్, అరే, మా హింసరాజు గారిని భలే ఇమిటేట్ చేస్తున్నావే. నేనే ఐఎమ్ సరాద్రి. సారీ, మీ ఎండిని. సార్, రేపు పొద్దున ఆఫీస్కి వచ్చి కనపడవు. ఉద్యోగం ఉందా లేదా సార్? మీట్ మీ టుమారో ఇన్ ది ఆఫీస్. ఓకే సార్. పని అయిపోయింది, పదా. పాయం సరాజు. బాయ్. నమస్తే సార్. 600 నిమిషాలు అయిపోయింది సార్. అయితే మాట్లాడుకుందాం రా అన్నారుగా. బాగా ఫిక్స్ అయ్యారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మార్నింగ్ పొట్టంతా రాయిలా టైట్ గా ఉంటుంది సార్. అది నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. నా ఉద్దేశం అది కాదు. నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి సార్. ఏం చేస్తుంటారు మీరు? రేడియో వింటాం, స్టాంప్ కలెక్షన్, కలం స్నేహం. నేను అన్నది బ్రతకడానికి ఏం చేస్తుంటారు? తింటుంటాను సార్. ఎవరిని? నన్నా? అసలు మీరు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నారు? అదేంటి సార్ అలా అంటారు? సాయంత్రం ఎందుకు చీకటి పడుతుందంటే ఏం చెప్పమంటారు? మీకు పెళ్ళయిందా? ఆహా, మిమ్మల్ని మీ వైఫ్ వదిలేసి ఎంతకాలం అయింది? మీకెలా తెలుసు సార్? మీతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది. ఏదో మీ అభిమానం. నెక్స్ట్ టైం సార్